అభివృద్ధి అవుతారు, సక్సెస్ అవుతారు, సమాజంలో నిలబడతారని ఈరోజు జెంట్స్ కన్నా పైన కూర్చోబెడితే ఎందులో అభివృద్ధి అవుతున్నారు? మర్డర్లు చేయడంలోను, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడంలోను, ఇన్స్టాగ్రామ్లో ఎగరడంలోను. నేను అందరినీ అనట్లేదు. కొంతమంది, చాలామంది అవ్వకముందే మనం రియలైజ్ అవ్వాలి. ఈ కొంతమందినే మనం అరికట్టాలి. అది ఇంకా పెరిగే లోపల మనం అరికట్టాలి. ఈ దారుణాలు చూడలేకపోతున్నాం. అసలు దేనికోసం చేస్తున్నారు? అందమైన జంట, మంచి హస్బెండ్, అన్ని లక్షణాలు ఉన్న హస్బెండ్ని ఒక కార్పెంటర్ కోసం, ఒక రౌడీలో ఉన్నవాడి కోసం చంపేస్తుంది. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉందా? అసలు ఎటుపోతుంది సమాజం? ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఏం తక్కువైంది ఈరోజు? అన్ని గౌరవం, అన్ని స్వేచ్ఛ, అన్నీ ఈరోజు ఇస్తూ ఉంటే ఎందుకు ఇలా తప్పుదారి పడుతున్నారు? చిన్న టీనేజ్ వాళ్ళన్నా పర్లేదు, తల్లి అయి పిల్లలైన వాళ్ళు 40 years 50 yearsలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఎక్కడా లేనంత గౌరవం మన భారతదేశంలో ఉంది స్త్రీకి. కానీ ఎందుకు ఇలాగా? ఒక కార్పెంటర్ కోసం ఇక్కడ అందమైన, లక్షణమైన, తెలివైన, సంపాదించగలిగి, మంచిగా చూసుకోగలిగి, మాట వినగలిగే స్మార్ట్ హస్బెండ్తో పెళ్లి చేసిన తల్లిదండ్రులు కరెక్టా? ఒక లేబరు, ఒక కార్పెంటర్తో ప్రేమించి ఆ ప్రేమ కోసం ఈ అందమైన హస్బెండ్ని చంపిన ఈమె కరెక్టా? ప్రేమికుల్ని విడదీయకండి అని ఎవరో మెసేజ్ పెట్టారు. ఇదే ప్రేమ? ఒక కార్పెంటర్తో, ఇంట్లో పనిచేసే లేబరర్తో ఈ అమ్మాయి ప్రేమించి వాడి కోసం అందమైన హస్బెండ్ని చంపితే దీన్ని ప్రేమ అంటారా? దీన్ని ప్రేమ అంటారా? కామం అంటారా? మదం అంటారా? ఫూలిష్నెస్ అంటారా? వీళ్ళు ప్రేమికులు, వీళ్ళని విడదీయకూడదు. ఎవరన్నా వీళ్ళని ప్రేమికులు అంటారా? దేనికోసం చేస్తున్నారు? ప్రేమ కోసమా లేదా కామం కోసమా? కామం అదొక క్షణికానందం కోసం 100 ఏళ్ల జీవితాన్ని. ఇంతకన్నా మూర్ఖత్వం ఏదైనా ఉంటుందా? క్షణిక ఆనందాల కోసం 100 ఏళ్ల జీవితాన్ని, ఒక 30 ఏళ్ళో 20 ఏళ్ళో తల్లిదండ్రులు ఎంతో రూపాయి కష్టపడి వాళ్ళ చెమటోడ్చి పిల్లల్ని పెంచితే క్షణికానందం కోసం, రాంగ్ అఫారిటికల్ థింగ్స్ కోసం మంచి వాళ్ళని చంపేస్తున్నారు.